Hi friends, welcome to Market News. Friends, please like, comment, subscribe and share friends. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో విపిఏ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. విపిఏ అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్. దీన్నే యూపీఐ ఐడి కూడా అంటాము. VPA stands for Virtual Payment Address. It's a unique identifier used in India's Unified Payments Interface System to make and receive payments. మనము ట్రాన్సాక్షన్స్ చేయడం కోసము మనము అమౌంట్ పంపించేదానికి మళ్ళీ రిసీవ్ చేసుకునేదానికి మనం విపిఏ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. దీన్నే యూపీఐ ఐడి కూడా అంటాం మనం. అంటే మనం ఫోన్పే ద్వారా అయినా, గూగుల్ పే ద్వారా అయినా, పేటిఎం ద్వారా అయినా మనము అమౌంట్ మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మనము సెండ్ చేసుకోవచ్చు. అమౌంట్ మొబైల్ నుంచి మళ్ళీ మనము రిసీవ్ చేసుకోవచ్చు పేమెంట్ మన రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి. దీన్ని విపిఏ అంటాం ఫ్రెండ్స్. థింక్ ఆఫ్ ఇట్ లైక్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఫర్ మనీ ట్రాన్సాక్షన్స్. మనం ఈమెయిల్ అడ్రస్ మనీ ట్రాన్సాక్షన్స్ చేసేదానికి ఈమెయిల్ అడ్రస్ అంటాం దీన్ని, విపిఏ ఆర్ యూపీఐ ఐడిని. ఓకే, విపిఏ ఎలా వర్క్ అవుతుందంటే, హౌ ఇట్ వర్క్స్. ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరీ టైమ్ యూ షేర్ యువర్ విపిఏ. మనము ఎవరన్నా డబ్బులు పంపించేదానికి మనము బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా. మనకు డబ్బు వాళ్ళు పంపాలనుకుంటే మనము ఈచ్ టైము మనం ప్రతిసారి మనము బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేము వాళ్ళకు. అంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇవ్వాలి వాళ్ళకు. అమౌంట్ వాళ్ళు మనకు పంపించాలంటే ఆన్లైన్లో ఫోన్పే ద్వారా. ఓకే, దాని బదులు మనం ఆ డీటెయిల్స్ బదులు విపిఏ అంటే యూపీఐ ఐడి ఒక్కటే పంపించవచ్చు. మనం వర్చువల్ పేమెంట్ అడ్రస్ అంటారు. అది ఒక్కటే పంపిస్తే మనము దాంతో మనకు అది టైప్ చేసి వాళ్ళు మనకు మనీ సెండ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫార్మేట్ ఎలా ఉంటుందంటే, మీ పేరు దాని పక్కన @HDFC బ్యాంక్ అనుకుంటే HDFC బ్యాంక్, లేకపోతే IBL, AXL, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ AXL అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్. ఓకే, మీ పేరు పక్కన అది IBL, AXL. ఓకే, IBL అంటే ICICI బ్యాంక్ లిమిటెడ్, AXL అంటే AXL అంటే యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు జాన్ మీ HDFC బ్యాంక్ అయినా ICICI బ్యాంక్ అయినా అక్కడ పెడితే దాన్ని విపిఏ అంటాం, ఆర్ యూపీఐ ఐడి. ఓకే, యూపీఐ ఐడి. ఓకే, విపిఏ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, కన్వీనియన్స్ ఫస్ట్, ఈజియర్ టు రిమెంబర్ అండ్ షేర్ దెన్ లాంగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ పంపాలంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కదా ఫ్రెండ్స్. ఇది ఈజీగా రిమెంబర్ పెట్టుకోవచ్చు, మనము జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఈజీగా. మన పేరు పక్కన బ్యాంక్ నేమ్ ఉంటే మనము దాన్ని విపిఏ అంటాము. అది మనము సింపుల్గా సెండ్ చేస్తే వాళ్ళు మనకు అమౌంట్ పంపించేస్తారు, యూపీఐ ఐడి అది. ఓకే, సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొటెక్ట్స్ యువర్ సెన్సిటివ్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్. మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్గా ఉంటుంది ఓన్లీ విపిఏ పంపితే. ఈ డీటెయిల్స్ లేకుండా, అకౌంట్ నెంబరు, ఇవి ఐఎఫ్ఎస్సి కోడ్, మీ పేరు ఇవన్నీ టైప్ చేయకుండా ఓన్లీ అదొక్కటి పంపితే సెక్యూర్గా ఉంటుంది, విపిఏ ఓన్లీ పంపితే. ఓకే, స్పీడ్ ఎనేబుల్స్ క్విక్ అండ్ ఈజీ ట్రాన్సాక్షన్స్. మనము ఈజీగా క్విక్గా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ఎసెన్స్ విపిఏ సింప్లిఫైస్ ద పేమెంట్ ప్రాసెస్ విత్ ఇన్ ద యూపీఐ ఎకోసిస్టమ్. విపిఏ ద్వారా మనము ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, @AXL అంటే ఇది హ్యాండిల్ అంటాం. దీనికి హ్యాండిల్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ హ్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. @AXL అంటే యాక్సిస్ బ్యాంక్ హ్యాండిల్. ఇది ఇన్ ద యూపీఐ మల్టీ బ్యాంక్ మోడల్ ఆన్ ఫోన్పేలో @AXL అని ఉంటుంది కదా, అది యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ హ్యాండిల్ అది. ఓకే,
మనం ఫోన్పేలో ఉంటాయి మనకు హ్యాండిల్స్, మనము మోర్ దాన్ వన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫోన్పే యూజర్స్ కెన్ క్రియేట్ అండ్ యూజ్ మల్టిపుల్ యూపీఐ ఐడీస్ విత్ ద ఏఎక్స్ఎల్ హ్యాండిల్. మనము మల్టిపుల్ యూపీఐ ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు ఏఎక్స్ఎల్ హ్యాండిల్తో. UPI IDs are virtual payment addresses are unique identifiers that allow users to send and receive payments without sharing sensitive bank account information. వీటి ద్వారా మనం ఈజీగా మనం మనీ రిసీవ్ చేసుకోవచ్చు, పంపొచ్చు యూపీఐ ఐడీస్ ద్వారా, విపిఎస్ ద్వారా. ఓకే, ద ఫార్మాట్ ఫర్ యూపీఐ ఐడి టిపికల్ యూజర్ నేమ్ @ బ్యాంక్ నేమ్. మీ పేరు పక్కన మీ బ్యాంక్ నేమ్ ఉంటే అదే యూపీఐ ఐడి ఆర్ విపిఐ అంటాం. ఫోన్పే యూజర్స్ కెన్ క్రియేట్ మల్టిపుల్ యూపీఐ ఐడీస్ టు మినిమైజ్ ఇష్యూస్ లైక్ పేమెంట్ ఫెయిల్యూర్స్ ఆర్ డిలేస్. మనం ఫోన్పే యూజ్ చేస్తాం కదా అందరము. ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, పేటిఎం అయినా మనము మల్టిపుల్ యూపీఐ ఐడీస్ క్రియేట్ చేస్తాము. మల్టిపుల్ యూపీఐ ఐడీస్ క్రియేట్ చేస్తే పేమెంట్ ఫెయిల్యూర్ కాకుండా, లేట్ కాకుండా ఉంటుంది. ఒక యూపీఐ ఐడి మనకు ఫెయిల్ అయితే ఇంకో యూపీఐ ఐడితో ఫోన్పే పంపిస్తుంది అమౌంట్ రెసిపియంట్స్ బ్యాంకు మన ఫ్రెండ్స్కు. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ బ్యాంక్స్ హ్యాండిల్ ఈజ్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్. ఫోన్పే కెన్ రూట్ ద పేమెంట్ త్రూ ద ఆల్టర్నేట్ హ్యాండిల్. ఒక హ్యాండిల్ మనకు ఫెయిల్ అయితే ఇంకో హ్యాండిల్తో ఫోన్పే మనకు ఫెయిల్యూర్ కాకుండా పేమెంట్ సక్సెస్ చేస్తుంది ట్రాన్సాక్షన్ను. ఓకే, హియర్ ఆర్ సమ్ అదర్ యూపీఐ హ్యాండిల్స్ ఫర్ డిఫరెంట్ బ్యాంక్స్. చూస్తే మనం @SBI అంటే ఎస్బీఐ హ్యాండిల్ అది. యాక్సిస్ అంటే యాక్సిస్ బ్యాంక్ హ్యాండిల్. @ICICI అంటే ఐసిఐ బ్యాంక్ హ్యాండిల్. @PNB అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాండిల్ అది. @HDFC అంటే HDFC బ్యాంక్ హ్యాండిల్. @బరోడా పే అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాండిల్ అది. @YBL అంటే అది ఎస్ బ్యాంక్ హ్యాండిల్ ఫ్రెండ్స్. ఇది విపిఐ గురించి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, share if you like my video friends. Okay, thank you, bye.